హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వధువు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్ట్ అవగానే హీరోయిన్ హిందూ హ్యాపీగా తన పెళ్లి కోసం రెడీ అవటం చూపిస్తారు. వాళ్ళ నాన్న శేఖర్ పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే శేఖర్ వాళ్ళ తమ్ముడు తనని పక్కకు పిలిచి, అన్నయ్య ఈ పెళ్లి జరగదు అని అంటాడు. ఎందుకురా శుభమాని పెళ్లి జరుగుతుంటే ఇలా అంటున్నావు అని తిడతాడు. అన్న పెళ్ళికొడుకు కనిపించట్లేదు, అలాగే మన చిన్న కూతురు భాను కనిపించట్లేదు అని చెప్తాడు. భానుని చూపిస్తారు. తను పెళ్ళికొడుకుని తీసుకుని పారిపోయి ఉంటుంది. శేఖర్ తన కూతురు ఇందు దగ్గరికి వచ్చి చెప్తాడు. దాంతో ఇందు చాలా బాధపడుతుంది. కట్ చేస్తే 1 year తర్వాత మళ్ళీ ఇందుకి ఆనంద్ అనే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఎప్పట్లాగే అందరూ పెళ్లి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. కానీ ఇందు వాళ్ళ అమ్మ మాత్రం టెన్షన్ పడుతూ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని భయపడుతూ ఉంటుంది. మరోవైపు ఆనంద్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు. ఆనంద్కి అప్పటికే 3 సార్లు సంబంధాలు వచ్చి పద్మ అనే అమ్మాయి వల్ల చెడిపోయి ఉంటుంది. అప్పుడే పద్మాని చూపిస్తారు. తను మెంటల్ హెల్త్ బాగోలేదని చూపిస్తారు. తనని ఒక రూమ్లో పడేసి ఉంటారు. పద్మ ఎవరో కాదు, ఆనంద్ వాళ్ళ అక్క. పద్మకి ఒక కూతురు కూడా ఉంటుంది. తను చూడటానికి పిచ్చిదానిలాగా ఉంటుంది. బయట అందరూ పనులు చేసుకుంటూ ఉండగా తను బయటకు వచ్చి తిరుగుతూ ఉండగా తను వేలికి సూది గుచ్చుకుంటుంది. దాంతో నొప్పికి గట్టిగా అరుస్తుంది. దాంతో ఇంట్లో అందరూ వచ్చి చూస్తారు. ఆ ఇంటి పెద్ద ఆనంద్ తల్లి అయిన బ్రహ్మరాంబిక వచ్చి ఇంట్లో శుభమాని పెళ్లి జరుగుతుంటే ఏంటి ఇదంతా అని అంటుంది. అసలు నిన్నెవరు బయటికి రానిచ్చారు చెప్పు, దీన్ని తీసుకెళ్లి రూమ్లో పడేయండి, అసలే దీనివల్ల నా కొడుకు పెళ్లి 3 సార్లు ఆగిపోయింది అని చెబుతుంది. మరోవైపు శేఖర్ ఇందు దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు తల్లి, పెళ్లి కొడుకు నేను చూస్తే ఫ్లాట్ అవుతాడని చెప్తాడు. అప్పుడు ఇందు, నాన్న పోయినసారి నా చెల్లి వల్ల పెళ్లి అయిపోయిందని తెలిస్తే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయం పుడుతుంది అని అడుగుతుంది. వెంటనే బామ్మ దాని పేరు ఈ ఇంట్లో వినపడకూడదని చెబుతుంది. అప్పుడు మగపెళ్లి వాళ్ళ తరపున శార ఇవ్వడానికి ఆనంద్ తమ్ముడు చెల్లి ఇద్దరు కూడా వస్తారు. అలా ఆనంద్ తమ్ముడు ఆర్య శార ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శేఖర్ వాళ్ళ పని మనిషి వచ్చి శేఖర్ని అర్జెంటుగా తీసుకెళ్ళి ఒక పనసకాయను చూపించి, అయ్యా ఈ పనసకాయ పెళ్లి వాళ్ళ శారలో తెచ్చారు, దీనికి కుట్లు వేసి ఉన్నాయని చూపిస్తారు. అది చూసినా అందరూ షాక్ అవుతారు. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఆకు ఉంటుంది. అది ఏమో ఆకు అని వాళ్ళకి తెలియదు. వెంటనే శేఖర్ మగపెళ్లి వాళ్ళకు ఫోన్ చేసి మొత్తం చెబుతాడు. అది విన్న బ్రహ్మరాంబిక షాక్ అవుతుంది. మీరేం భయపడకండి, ఆ పనసకాయ తీసి పడేయండి, అది సార్లో వచ్చిందేమో, బహుశా పిల్లలే అలా చేసి ఉంటారు, ఆ పనసకాయ విషయం వదిలేయండి అని అంటుంది. ఈ పనసకాయ విషయం ఇందుకు తెలుస్తుంది. వెంటనే పనసకాయ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆకుని తీసుకొని ఇది ఏమి ఆకని వాళ్ళ బామ్మని అడుగుతుంది. కాసేపు బామ్మ ఆకును పరిశీలించి, ఒసేయ్ ఇది ఉమ్మెత్తాకే, దీనిలో చాలా విషం ఉంటుంది, దాన్ని పక్కన పడి చేతులు సోప్తో కడుక్కో అని చెప్తుంది. అది విన్న ఇందు, నా పెళ్లి విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ ఆకు పంపించాల్సిన అవసరం వారికి ఏముందని ఆలోచిస్తుంది. మరోవైపు బ్రహ్మరాంబిక అందరినీ పిలిచి పనసకాయలో ఆకు పెట్టింది ఎవరు అని ప్రశ్నిస్తుంది. కానీ ఎవరు కూడా ఆన్సర్ చెప్పరు. అప్పుడు తనకి పద్మ మీద డౌట్ వచ్చి తనని బాగా కొట్టి, ఇలా చేసింది నువ్వే కదా, ఇలా ఎందుకు చేశావు అని అంటుంది. నీ దగ్గర ఈ సూది ఎందుకు ఉందని అడుగుతుంది. అప్పుడు ఆర్య వచ్చి, అమ్మ ఇది పద్మక చేసి ఉండదు, ఈ చిన్న సూదితో మనం బట్టలే కుట్టలేం, అలాంటిది పనసకాయ కుట్లు ఎలా వేస్తారు చెప్పు, నువ్వేం టెన్షన్ పడుకో అమ్మా, ఎవరు చేశారో నేను కనుక్కుంటా అని అంటాడు. నెక్స్ట్ సీన్లో భానుని సంజయ్ని చూపిస్తారు. వారు కార్లో ఇందు పెళ్లి కోసం వస్తుంటారు. అప్పుడు సంజయ్, చూడు భాను, నువ్వు మళ్ళీ పెళ్లి చెడగొట్టకు, నీ వల్ల తన పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఏ తప్పు చేయకు అని చెబుతాడు. అప్పుడు తను నేనేం చేయను, అంతా దేవుడి దయ అంటూ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మా నాన్నలకు హాయ్ చెప్పి ఇందు దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇందు, చాలా బాగా రెడీ అయ్యావు, కనీసం ఈ పెళ్ళైనా మంచిగా జరగాలని చెప్పి మొదటి పెళ్లి గురించి బావగారికి తెలుసా అని అడుగుతుంది. మరోవైపు ఆర్య వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి పెద్దమ్మ, అందరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మీరేంటి వెళ్లకుండా ఉన్నావని అడుగుతుంటాడు. అప్పుడు ఆమె, రావట్లేదు బాబు, మళ్ళీ మేము వస్తే అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే అందరూ పద్మనే అంటారు, అందుకే మేము రామని చెబుతుంది. మరోవైపు స్నేహ వాళ్ళ హస్బెండ్ బాజీరావుని చూపిస్తారు. ఇతను అమ్మాయిల పిచ్చోడు, అలాగే డబ్బు పిచ్చి కూడా ఉంటుంది. తనకి స్నేహ వాళ్ళ అమ్మ కట్నం ఇవ్వలేదని వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఒకరోజు బాజీరావు ఒక అమ్మాయిని అదో రకంగా చూస్తూ తనని టచ్ చేస్తాడు. దాంతో అతన్ని రోడ్డు మీదనే కొడతారు. ఇంట్లో ఉన్న బ్రహ్మరాంబ స్నేహతో, మీ ఆయన ఏడి, మార్నింగ్ నుండి కనిపించట్లేదు, వాడే పనసకాయకి కుట్లు వేసింటాడని చెబుతుంది. అప్పుడే బాజీరావు వచ్చి వాళ్ళు మాట్లాడుకునేదంతా వినేస్తాడు. అప్పుడు స్నేహ బాజీరావు దగ్గరకు వచ్చి, అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే మీరేంటి ఈ ఇంటికి అల్లుడై ఉండి కూడా ఎక్కడ తిరుగుతున్నారు, మీరు ఇలాగ ఉంటే అందరూ మిమ్మల్ని అనుమానిస్తారని చెబుతుంది. నెక్స్ట్ సీన్లో ఆనంద్ దగ్గరికి ఆర్య వచ్చి, ఏంటన్నయ్య పెళ్లి రోజు కూడా ఇంత టెన్షన్లో ఉన్నావేంటి అని అడుగుతాడు. అవునరా, ఇప్పటికే 3 సార్లు పెళ్లి అయిపోయింది, మళ్ళీ ఎక్కడ పెళ్లి అయిపోతుందనే టెన్షన్గా ఉందని చెబుతాడు. నువ్వేం టెన్షన్ పడకన్నయ్య, ఈసారి నీ పెళ్లి ఆపడం ఎవరి వల్ల కాదు, ఈసారి పద్మక్క కూడా నీ పెళ్లికి రావట్లేదు, అయినా అన్నయ్య నీ పెళ్ళి అనగానే పద్మక్క ఎందుకు అలా చేస్తుంది అని అంటాడు. దానికి కారణం నువ్వే కదా,
నువ్వు చేసిన తప్పు వల్లే కదా తను ఇలా చేస్తుంది, మన ఇద్దరిలో ఎవరి పెళ్లి జరిగినా తాను ఇలాగే చేస్తుంది అని చెప్తాడు. కానీ అన్నయ్య నా పెళ్లి బాగానే జరిగిందిగా అని అంటే, అవునా పద్మక్క ఇప్పుడు ఇక్కడ లేదు కదా, అందుకే హ్యాపీగా చేసుకున్నావు, అయినా ఏం లాభంలే, ఇప్పుడు నీ భార్య నీతో లేదు కదా అనగానే అన్నయ్య తన గురించి ఇప్పుడు అవసరమా, తన గురించి మాట్లాడకు, త్వరగా రెడీ అయ్యావు, పెళ్లికి వెళ్ళాలి అంటాడు. అదే రోజు నైట్ ఆనంద్ పెళ్లికి రెడీ అవుతాడు. అప్పుడే శేఖర్ వాళ్ళ తమ్ముడు మళ్ళీ వచ్చి అన్నయ్య ఇందు కనపడలేదని అంటాడు. దాంతో శేఖర్ టెన్షన్ పడుతూ తన కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడే ఏదో జరుగుతుందని ఆనంద్కి డౌట్ వచ్చి ఆర్య ఏంటో కనుక్కో అని చెప్తాడు ఆనంద్. మరోవైపు పద్మ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి చాలా రోజుల తర్వాత ఇంట్లో పెళ్లి భోజనం చేశారు, తినమ్మా అంటుంది. అయితే పెళ్లి జరిగిందా, ఆనంద్కి పెళ్లి జరిగితే వైష్ణవికి ఎలా జరిగిందో వచ్చే అమ్మాయికి కూడా అలా జరుగుతుందని చెబుతుంది. మరోవైపు ఆర్య ఇందుని వెతుకుతూ పక్కనే ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను కనిపిస్తుంది. మీరేంటి వదిన ఇక్కడ ఉన్నదని అడిగితే, నాకెవరో చీడీ పంపించి నన్ను ఇక్కడ కలవమని అన్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేదు, బయటకు వద్దాం అనుకుంటే బయట ఎవరో లాక్ చేశారు, చాలాసేపు డోర్ కుట్టాను కానీ ఎవరూ ఇక్కడికి రాలేదు, కానీ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని అడుగుతుంది ఇందు. ఏమీ చెప్పకుండా పెళ్లికి వెళ్తాడు ఆర్య. ఆనంద్ హ్యాపీగా తాళి కట్టే టైంలో ఇందు సంజయ్ని చూస్తూ ఉంటుంది. అది ఆనంద్ గమనిస్తూనే తనకి తాళి కడతాడు. కాసేపటి తర్వాత ఆర్య వచ్చి ఇందు చూసింది ఎవరినో కాదన్నయ్య, తన చెల్లి భర్త సంజయ్ని అని చెప్తాడు. దాంతో కొంచెం కూల్ అవుతాడు. పెళ్ళైపోయాక సంజయ్ ఇందుని కలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అది చూసి ఆర్య సంజయ్ దగ్గరికి వచ్చి మీరిక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. నేను నా భార్యని వెతుకుతున్నా అని చెప్తాడు. తను కింద ఫొటోస్ తీసే దగ్గర ఉందని చెప్తాడు. అలానా, అయితే నేనే చూసుకోలేదని చెప్తాడు. సంజయ్ని చూసి ఆర్యకి డౌట్గా వస్తుంది. మరోవైపు ఇందు రూమ్లో ఉన్నప్పుడు తనకు ఇంటి బయట ఒక అమ్మాయి నీడ కనిపించి వెళ్ళిపోతుంది. ఆ నీడ ఏంటో చూడటానికి బయటికి వస్తుంది ఇందు. డోర్ బయట భాను కనిపించడంతో హో నువ్వా, ఏంటి బయట తిరుగుతున్నావు అని అడగగా, నేను బయట లేనక్క బావగారు రూమ్లో ఒంటరిగా ఉంటే కాస్త కంపెనీ ఇచ్చి ఇప్పుడే వస్తున్నా అని చెబుతుంది. సరే అని చెప్పి బయటకు వెళ్ళి ఆ నీడ కనిపించిన ప్లేస్కి వెళ్ళి వెతుకుతుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించదు. అప్పుడే ఆర్య వచ్చి నువ్వేంటి వదిన ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆర్య నాకు ఇక్కడ ఎవరో ఒక నీడ కనిపించింది, వచ్చి చూస్తే ఇక్కడ ఎవరూ లేదని చెబుతున్నప్పుడు తన కాలుకి ఒక పెద్ద సూది గుచ్చుకుంటుంది. అది చూసి ఆర్య ఈ సూది ఇక్కడ ఎలా వచ్చింది, అది కాక కరెక్ట్గా అడిగేస్తే గుచ్చుకునేలా భూమిలోకి పెట్టారేంటి వదిన అని చెప్తూ ఉండగా తనకి ఇంతకుముందు ఓ గేట్ ఓపెన్ చేసి కనిపిస్తుంది. ఈ గేట్ క్లోజ్ చేసిందిగా, ఇప్పుడు ఎవరు ఓపెన్ చేశారు అని అంటాడు. అప్పుడే ఇందు సూది తీసి స్మెల్ చూస్తుంది. తనకి పనసకాయ స్మెల్లో ఏ స్మెల్ అయితే వచ్చిందో అదే స్మెల్ వస్తుంది. మరోవైపు బ్రహ్మరాంబ తన ఇంట్లో వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్తుంది. చూడండి అందరూ జాగ్రత్తగా వినండి, మన ఇంట్లోకి మరొక కొత్త కోడలు రాబోతుంది. తనకి ఇంతకుముందు ఈ ఇంట్లో ఏం జరిగే విషయాలు ఎవరికి తెలియకూడదు, ఒకవేళ ఎవరైనా చెప్తే ఇంట్లో నుంచి పంపించి వేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అందరికీ. మరోవైపు శేఖర్కి ఒక పెళ్లి కార్డు కనిపిస్తుంది. దాని మీద భాను పేరు రాసి ఉంటుంది. ఆ కార్డును చూసి శేఖర్ భానుకి ఈ కార్డు ఎవరు పంపించారంటారు, ఈ హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదమ్మా అని చెప్తాడు ఇందుకి. ఇందు వింటుంది. ఇందుకి కొరియర్లో ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక సూది ఉంటుంది. వెంటనే దాని స్మెల్ చూస్తే అదే స్మెల్ వస్తుంది. ఇటువైపు ఆర్య గేట్ దగ్గరకు వెళ్ళి చూస్తే గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేంటి నైట్ ఓపెన్ చేసిన గేట్ ఇప్పుడు ఎలా క్లోజ్ చేసింది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఇందు శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సంజయ్ వచ్చి నీ చెల్లితో నువ్వు జాగ్రత్తగా ఉండు, తను నన్ను ఆ రోజు ఏదో మాయ చేసి పెళ్లిలోంచి తీసుకుని వెళ్ళింది, కానీ తనంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అని తన చేతులు పట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇందు వదులు సంజయ్ అని అన్నప్పుడు ఆర్య వచ్చి వాళ్ళిద్దరిని చూసి సారీ డోర్ కొట్టకుండా లోపలికి వచ్చాను, మీరు మాట్లాడుకోండి అని చెప్పి కిందికి వెళ్తాడు. కింద భాను సంజయ్ని వెతుకుతూ ఉంటుంది. అది చూసి ఆర్య సంజయ్ ఇందు ఇద్దరు రూమ్లో ఉన్నారని చెప్తాడు. దాంతో తనకు కూడా చాలా కోపం వచ్చి పైకి వెళ్ళి ఇందుతో చూడక్క, చిన్నప్పటి నుంచి అన్నీ నీకే దక్కాలనుకుంటున్నావు, అందరూ నిన్నే ప్రేమిస్తారు, నన్ను ఎవరూ ప్రేమించరు, అరే నిన్ను ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకుంటే అందరూ ఎందుకు నాదే తప్పని అంటున్నారు అంటుంది. చూడుబాను, నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్తుంది. నాకు అదంతా తెలియదు, నేను సంతోషంగా లేనప్పుడు ఎవరూ సంతోషంగా ఉండకూడదని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు సంజయ్ చూడు ఇందు, భాను ముందులా లేదు, తను మారిపోయింది, తను అనుకున్నది చేసి తీరుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత ఆనంద్ ఇందుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న పని వాళ్ళు కొత్తగా వస్తున్న కోడల్ని చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఇక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. ఇందు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు తన ముందు ఒక ప్లేట్ పెట్టి ఇందులో నుంచి నడిచి వెళ్ళని చెప్తారు. అప్పుడు ఆర్య వదిన కాలికి గాయమైంది, ఇవన్నీ తర్వాత చూసుకుందాం అని అంటాడు. వాళ్ళ అమ్మ మాత్రం కానివ్వదు. అప్పుడు ఇందు నాకేం పర్లేదు అని చెప్పి ప్లేట్లో అడుగు పెడుతుంది. అడుగు వేయగానే చాలా గట్టిగా అరుస్తుంది, చాలా మంటగా ఉంటుందని చెబుతుంది. అప్పుడే పైనుండి పద్మ ఇందుతో ఇలా చెప్తుంది, నువ్వు ఇంట్లోకి రావద్దు, ఇక్కడి నుంచి పారిపో, ఇక్కడే ఉంటే వీళ్ళందరూ నేను చంపేస్తారు, అసలే నువ్వు చాలా మంచి పిల్లవి, పారిపో పారిపో అని చెబుతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో పద్మని చూపిస్తారు. తను కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది. కానీ తను పాలు పొంగినప్పుడు చాలా భయపడిపోయి నేను మీ ఇంట్లో ఉండను, మా అమ్మగారింటికి వెళ్తాను
అని బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళు బ్రదర్స్ కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసి చాలా గజగజ వణికిపోతుంది. అది చూసి ఆనంద్, ఏంటక్క మళ్ళీ మన ఇంటికి రావాలనుకుంటున్నావా? వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని భయపెడతాడు. ప్రజెంట్కి వస్తే పద్మ ఒక రూమ్లో కూర్చొని పాట పాడుతూ ఉంటుంది. మరోపక్క ఇందు కాలికి స్నేహ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అప్పుడు ఇందు, మీ అన్నయ్యకి ఏమైనా కోపం వచ్చిందా స్నేహ అని అడుగుతుంది. అవును, మా అన్నయ్య కోపం వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెబుతుంది. అవునా, మీ అన్న అంతగా కోపపడేది ఎప్పుడు అని అడుగుతుంది. అది వినగానే స్నేహ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేర్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఆనంద్ ఆర్య వైఫ్ని తిడుతూ, నీలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపో అని చెప్తాడు. లేదా నేను చంపేస్తా, నా తమ్ముడి జీవితాన్ని స్పాయిల్ చేశావు అని గెంటేస్తాడు. జరిగిన స్టోరీ గుర్తు తెచ్చుకుని స్నేహ అలాగే చూస్తుండిపోతుంది. అది చూసి ఇందు, ఏమైంది స్నేహ అంతలా ఆలోచిస్తున్నావు? పైన రూమ్లో ఉన్న అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. తను మా పెద్దమ్మ కూతురు, తను మెంటల్ కండిషన్ సరిగా లేదు అని చెబుతుంది. మరోవైపు పద్మ దగ్గరికి ఇంట్లో వాళ్ళు వచ్చి తనని చాలా కొడుతూ ఉంటారు. ఆ సౌండ్స్ విని స్నేహ ఏం జరిగిందని అడుగుతుంది. ఇంకేం జరగాలి, మళ్ళీ అదే ఇంట్లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. కొత్తగా వచ్చిన కోడలి పిల్లతో ఇలా మాట్లాడుతుందా? అసలు దీన్ని మనం ఇంట్లో ఉంచకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇందు వచ్చి వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటూ ఉంటుంది. అప్పుడు ఆర్య వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు. అక్కని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేద్దాం, అక్కడైతే ఎంత గట్టిగా అరిచినా కానీ ఎవరికి వినపడదు అని అంటాడు. అలాగే చేయండి అని బ్రహ్మనాంబిక చెబుతుంది. ఇక ఆర్య డోర్ని తీసుకొని బయటికి వస్తాడు. అక్కడే ఉన్న ఇందుని చూసి, వదిన మొత్తం వినేసింది అని అనుకుంటాడు. ఇందు పని మనిషి దగ్గరికి వెళ్ళి, పొద్దున నేను కాలు పెట్టిన ప్లేట్ తీసుకొని రమ్మంటుంది. వెంటనే తను ఆ ప్లేట్ని తీసుకొచ్చి బెడ్ మీద పెడుతుంది. తను ఆ ప్లేట్లో చేయి పెట్టి, ఇది కుంకుమ కాదు కారపొడి, ఎవరు కలిపారు అని అడుగుతుంది. ఏమమ్మా నాకు తెలియదు, ఎవరు కలిపారో నేను కనుక్కుంటాను అని చెప్పి ఆ ప్లేట్ తీసుకుని వెళ్తుంది. అది చూసి బ్రహ్మరాంబ, ఈ ప్లేట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. ఇందు అమ్మ తీసుకుందామన్నారు, అందుకనే తీసుకువెళ్ళాను, ఇందులో ఏదో కలిపారు అని చెబుతుంది. ఇదే విషయం బ్రహ్మరాంబ ఆర్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది. మరోవైపు ఇందుకి సంజయ్ వాయిస్తో మెసేజ్ పెడతాడు. చూడు ఇందు, రోజు నీ చెల్లి ఇంట్లో చాలా గొడవ చేస్తుంది, మన విషయం గురించి ఆనంద్తో చెప్తా అని బెదిరిస్తుంది అని చెప్తాడు. సంజయ్ మాట్లాడింది మొత్తం ఆర్య కూడా వింటాడు. ఇక ఆ విషయం పక్కన పెట్టి, ఏంటి వదిన ఇంట్లోకి వచ్చారో లేదో డిటెక్టివ్లా ఎంక్వైరీ మొదలుపెట్టారేంటని అమ్మ చెప్పింది, ఏం జరిగిందని అడుగుతాడు. నిన్న నేను కాలు పెట్టిన ప్లేట్లో కారం కలుపుకొని తీసుకొచ్చారని చెప్తుంది. ఆర్య షాక్ అవుతాడు. అప్పుడే ఒక పాప వచ్చి ఆనంద్ మామ పిలుస్తున్నాడని చెప్తుంది. వెంటనే ఆర్య ఆనంద్ దగ్గరికి వెళ్ళి, ఏమైందన్నయ్య, ఎందుకు పిలిచావు అని అడుగుతాడు. అరే ఆర్య, మన ఇంట్లో ఏదో జరుగుతుందా, అది కూడా బయట వాళ్ళు చేస్తున్నారని డౌట్గా ఉందని చెప్తాడు. సరే అన్న, అది పక్కన పెట్టు, వదినకి సంజయ్కి మధ్య ఏదో నడుస్తుందని అనిపిస్తుంది, వదిన వాళ్ళ చెల్లి నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది అని చెప్తాడు. అది వినగానే ఆనంద్కి చాలా కోపం వచ్చి, నా జీవితం కూడా నీలాగానే అయిపోతుంది అని చాలా టెన్షన్గా ఉందని చెప్తాడు. అక్కడి వరకు ఎందుకు ఆలోచిస్తున్నామని, ముందు భానుని కలిసి ఏం చెప్తుందో చూద్దాం, అప్పటి వరకు వదిన మీద ఒక కన్నీసి ఉంచు అని చెప్తాడు. మరోవైపు ఇందు దగ్గరికి వాళ్ళ అత్తయ్య వచ్చి, ఒకరోజు ఆనంద్ నీ మొహాన్ని చూపించకు, ఈ రోజు నీ పక్కకి పడుకోవడానికి స్నేహ వస్తుందని చెబుతుంది. అదే రోజు స్నేహ ఇందు దగ్గరికి వచ్చి పడుకుంటుంది. అప్పుడు తనని బాజీరావు ఫోన్ చేస్తుంటాడు. ఇందు దగ్గరికి వెళ్లే ముందు బాజీరావు ఇలా చెప్తాడు. చూడు, ఇందు పడుకున్నాక వెంటనే లేచి నా దగ్గరకు వచ్చేసేయి అని చెప్తాడు. అందుకే ఇప్పుడు కాల్ చేస్తుంటాడు. తను లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. మరోవైపు ఆనంద్కి ఎవరో కాల్ చేస్తుంటారు, కానీ ఆనంద్ లిఫ్ట్ చేయడు. అప్పుడే ఆర్య వచ్చి, ఏంటి అనయ్య ఇంకా పడుకోలేదా, ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, లిఫ్ట్ చేయొచ్చుగా అని అడుగుతాడు. లిఫ్ట్ చేసి వేస్ట్ రా, లిఫ్ట్ చేస్తే ఎవరూ మాట్లాడట్లేదు అని, ఈరోజు నేను డ్రాయింగ్ రూమ్లో పడుకుంటాను, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో అని చెప్తాడు. అదే రోజు నైట్ ఇందు పద్మ దగ్గరికి వెళ్తుంది. పద్మ తనను చూసి చాలా భయపడిపోతుంది. అన్కాన్షియస్లోకి వెళ్తుంది. అప్పుడే కింద గదిలో ఉన్న స్నేహ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ విని ఇందు కిందకు వస్తూ ఉండగా తన ముందు నుండి ఎవరో అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా స్నేహ దగ్గరకు వచ్చి, ఏమైందమ్మా అలా వచ్చావేంటి అని అడుగుతారు. ఎవరో నన్ను చంపాలని నా మొహం మీద పిల్లో పెట్టి గట్టిగా ఒత్తేదని చెబుతుంది. ఇంట్లో ఉన్నది అంతా మనవాళ్లే కదా, నిన్నెవరు చంపుతారని మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆర్య, వదిన ఎక్కడ, తను కూడా నీ దగ్గర పడుకుంది కదా అని అడుగుతాడు. కానీ నేను లేచి చూస్తే సరిగా తాను ఇక్కడ లేదని చెప్తుంది. దాంతో ఆనంద్ ఇందుని వెతుకుతూ తన దగ్గరికి వెళ్ళి, ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు తను, ఎవరో అమ్మాయి బయట నుంచి ఇంట్లోకి వచ్చింది, కానీ నేను ఎవరా అని ఆడియోలో పేపారిపోయిందని చెప్తుంది. అవునా, అలా ఎలా ఇంట్లోకి వస్తుందో వదిన, నేను పడుకునేటప్పుడు అన్నీ లాక్ చేసి పడుకున్నాను కదా అని ఆర్య చెప్తాడు. కానీ ఇందు చెప్పింది మాత్రం ఎవరూ వినిపించుకోరు. ఆనంద్ ఇందు దగ్గరికి వచ్చి, నీకోసం సంజయ్ గారు వచ్చాడా, అందుకే బయటకు వెళ్ళావా అని కోపంగా అడుగుతాడు. లేదు, ఒక అమ్మాయిని నేను చూశాను, తను బయట నుంచి వచ్చిందని చెప్తూనే ఉంటుంది. కానీ తను చెప్పేది ఎవరూ వినిపించుకోరు, నమ్మరు. అప్పుడే బాజీరావు వచ్చి, అరే ఇప్పుడు ఇందు ఎందుకు బయటికి వెళ్ళింది అన్నది ఇంపార్టెంట్ కాదు, స్నేహ ఎవరు అటాక్ చేసేదన్నది ఇంపార్టెంట్ అని చెప్పి, అయినా వచ్చిన వాళ్ళు స్నేహాన్ని చంపడానికి వచ్చేదన్నది గ్యారంటీ ఏంటి, తన పక్కనే ఇందు కూడా ఉంది కదా, తనపై అటాక్ ప్లాన్ చేశారేమో అని చెప్తాడు. దాంతో ఆర్య ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతికి చూస్తాడు. కానీ ఎవరూ కనిపించదు. అప్పుడే ఆనంద్ తను సంజయ్ మీద ప్రేమ చంపుకోలేక బయటకు వెళ్ళిందని చెప్తాడు. అప్పుడు స్నేహ మీద అటాక్ చేసింది ఎవరు అని బాజీరావు అడుగుతాడు. ఇదంతా చేసింది ఇందు వదిన కావచ్చు, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా చేసిందని చెప్తాడు ఆర్య.
లేదు ఆర్య, ఎందుకంటే నైట్ నేను స్నేహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఒక్కరే కనిపించారు. ఆ రూమ్లో ఉంది ఇందు అనుకొని స్నేహ నా రూమ్కి వెళ్ళి ఉంటుందనుకొని వెళ్ళి చూస్తే అక్కడ స్నేహ లేదు. సో ఆ రూమ్లో ఉంది ఇందు కాదు స్నేహ అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి భాను గురించి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ భాను నైట్ ఇంట్లో చాలా గొడవ చేసి నైట్ ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్తుంది. వాళ్ళ అమ్మ అలా చెప్పగానే నేను నైట్ నేను చూసింది భానునేనా, అయితే భాను లోపలికి రావడానికి ఎవరు గేట్ తీసి ఉంటారని అనుకుంటుంది. వెంటనే ఆర్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, చూడు ఆర్య, నిన్న నైట్ నాకు ఒక అమ్మాయి కనిపించిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి లోపలికి రావడానికి డ్రాయింగ్ రూమ్లో ఉన్న వాళ్ళే హెల్ప్ చేసి ఉంటారు. ఎందుకంటే నిన్న నైట్ ఆ రూమ్లో ఎవరో ఉన్నారు. నేను పైకి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో లైట్ ఆన్ చేసి ఉంది, మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు ఆఫ్ చేసి ఉంది. ఇంతకీ ఆ రూమ్లో ఎవరు అని అడుగుతుంది. కానీ ఆర్య ఏమి చెప్పడు. సరే ఆర్య, నీకు తెలిస్తే చెప్పు. అండ్ ఇంకొక విషయం, నేను నిన్న మా అక్కని కలవటానికి వెళ్ళాను. సంజయ్ని కాదులే. అవునా వదిన, మా అక్క స్లీపింగ్ పిల్స్ తీసుకొని పడుకుంటుంది. నైట్ పడుకుందంటే మార్నింగ్ వరకు లేవదని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇందు చెప్పిన విషయం చెప్తాడు. అది విన్న ఆనంద్కి చాలా కోపం వచ్చి ఇందు ఏం చెప్తే అది నమ్ముతావారా అని తిడతాడు. లేదన్నా, నిన్న నైట్ డ్రాయింగ్ రూమ్లో ఉంది నువ్వన్న సంగతి వదినకు తెలియదు. అయినా వదిన నిజాలు చెప్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఎలాంటి విషయం దాచుకు అని చెప్తాడు. మరోవైపు ఇందు పని మనిషికి పనిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పని మనిషి ఇందుతో ఇలా చెప్తుంది, అమ్మగారు, ఈ ఇంట్లో చిన్న కోడలే అనుకున్నా, మీరు కూడా అబద్ధం చెప్తున్నారని భ్రమరమ్మ గారు మాట్లాడుతుంటే విన్నానని చెబుతుంది. అవునా, చిన్న కోడలు ఎవరు, ఆర్యకు పెళ్ళైందా అని అడుగుతుంది. అయ్యో అమ్మ, అదేం లేదు, ఏదో టంగ్ స్లిప్ అయిందమ్మా. నేను ఈ విషయంలో మీతో చెప్పానని ఎవరికి చెప్పకుండా ఉండండి. సరే, నువ్వు నాకు నిజం చెప్తే నీ గురించి ఎవరికి చెప్పనులే. ముందు నిజమేంటో చెప్పు. సరే, ఈ ఇంట్లో ఆర్య గారి భార్య వైష్ణవి ఉండేది, కానీ తను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకుంది. అందుకే తనని 2 నెలల క్రితమే ఇంట్లోంచి పంపించేశారు. కానీ ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్తుంది. అప్పుడే బాజీరావు వచ్చి ఇందుతో ఇలా చెప్తాడు, చూడు ఇందు, నువ్వు చాలా తెలివైందనివి. మనిద్దరం కలిస్తే స్నేహపై అటాక్ చేసింది ఎవరో కనిపెట్టొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఇందు ఇంటి నుంచి సామాన్లు వస్తాయి. అప్పుడే వాటితో పాటు ఆనంద్కి ఒక లెటర్ కూడా వస్తుంది. ఆ లెటర్లో ఇలా ఉంటుంది, ఈరోజు అమ్మాయి ఇంటి వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి రండి, నేను వాళ్ళు వచ్చిన బస్సులో ఉంటాను, మీతో కొంచెం మాట్లాడాలి, ఇట్లు భాను అని ఉంటుంది. ఇక నైట్ అవుతుంది. ఇందు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చేస్తారు. ఆనంద్ ఇందుతో పూజ చేస్తున్నప్పుడు తనకి ఒక కాల్ వస్తుంది. వెంటనే కాల్ చేసింది భాను అనుకొని బస్లోకి వెళ్ళి చూస్తాడు. బస్లో ఎవరో ఉండదు, కానీ ఒక వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది. దాని మీద ఇందు సంజయ్ సొంతం, సంజయ్ ఇందు సొంతం అని రాసి ఉంటుంది. అలాగే ఆ కార్డు కూడా ఇందు సంజయ్ల పెళ్లి కార్డు. ఇక తన దగ్గరున్న లెటర్ తీసుకొని హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందేమోనని చూస్తాడు. అప్పుడే అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దాంతో ఆనంద్కి చాలా కోపం వచ్చి ఇందు దగ్గరకు వెళ్ళి, నువ్వు కూడా వైష్ణవి లాంటి దానివే, నువ్వు కూడా చెడిపోయావు అని తిట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆర్య వచ్చి లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి ఇది వైష్ణవి హ్యాండ్ రైటింగ్ కదా, తను ఇలా ఎందుకు రాసిందని ఇందుతో చెప్తాడు. వెంటనే ఇందు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి భానుకు పంపిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోని తనకి సెండ్ చేయమని చెబుతుంది. ఇలా సిరీస్ 1 అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.